మీలో స్కూల్ డేస్‌ని అండ్ మీ చిన్నతనాన్ని ఎంతమంది మిస్ అవుతున్నారు? నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. ఆ గాలి నా చర్మాన్ని తాకగానే నేనిక్కడ లేను. ఒక్క క్షణం కాలంలో వెనక్కి వెళ్ళిపోయాను. నా స్కూల్ యూనిఫామ్, ఆ పాత స్కూల్ గ్రౌండ్, స్నేహితుల కేకలు, వర్షం పడకముందు వచ్చే ఆ మట్టి వాసన అన్నీ నా కళ్ళ ముందు కదిలాడాయి. ఒక్కసారిగా నా మూడ్ మారిపోయింది. ఒక పక్క తెలియని ఆనందం, ఇంకో పక్క తెలిసిన సాడ్‌నెస్. నాకు తెలిసి మీలో చాలామందికి కూడా నాకు కలిగిన ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. ఏదో ఒక చిన్న సంఘటన, ఒక పాట, ఒక వాసన లేదా ఈ చల్లని గాలి మనందరిని గతంలోకి తీసుకెళ్తుంది. మనం దీన్ని జ్ఞాపకం, మెమరీ అంటాం. అయితే నేను ఆలోచించాను. ఒక చల్ల గాలి, వర్షం లేదా కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఎందుకు గతాన్ని గుర్తు చేస్తాయని. వెంటనే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు అప్పుడే తెలిసిన రీజన్ మన బ్రెయిన్. మన శరీరంలో అత్యంత అద్భుతమైన అవయవం. మన మెదడులో కోట్లాది న్యూరాన్స్ ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి కనెక్షన్స్ ఏర్పరుస్తాయి. ఈ కనెక్షన్స్ ద్వారానే మనం అనుభవాలు, మన భావోద్వేగాలు, మన జ్ఞాపకాలు అన్నీ స్టోర్ అవుతాయి. మనకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒకే సమయంలో చాలా విషయాలు రికార్డ్ అవుతాయి. ఆ సమయంలో ఉన్న గాలి, స్పర్శ, చుట్టూ ఉన్న వాసన, వినిపించిన శబ్దం, మన భావోద్వేగం ఇవన్నీ కలిపి ఒక మెమరీ పార్ట్‌ని క్రియేట్ చేస్తాయి. మన శరీరంలో వాసన గుర్తించే భాగం మెదడులోని భావోద్వేగ కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఒక వాసన నేరుగా మన భావోద్వేగాలను తాకుతుంది. ఒక పాత పుస్తకం వాసన వచ్చినా లేదా వర్షం తర్వాత మట్టి వాసన వచ్చినా మన మెదడు పాత జ్ఞాపకాలను రీకాల్ చేస్తుంది. ఈ ఫినామినానికి ఒక ప్రత్యేక పేరు కూడా ఉంది. దాని పేరు ప్రోస్ట్ ఫినామినాన్. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే అదే గాలి తాకినా అదే వాసన వచ్చినా ప్రతి ఒక్కరికి ఒకే మెమరీ రాదు. ఎందుకంటే మన అందరి మెదడు కనెక్షన్స్ వేరు. కొంతమందికి వివిడ్ మెమరీస్ గుర్తొస్తాయి. చిన్న చిన్న వివరాలు కూడా గుర్తుంటాయి. మరికొంతమందికి ఏ సంఘటన గుర్తు రాకపోయినా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ మాత్రం వస్తుంది. అది కూడా ఒక మెమరీ ఎఫెక్ట్. అయితే నాకు ఏమనిపించింది అంటే మనం చేసే ప్రతి మూమెంట్, సిట్యుయేషన్ అన్నీ యూనివర్స్‌లో రికార్డ్ అయి ఉంటుందేమో అని. సో నేను ఆ యాంగిల్‌లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నిజంగానే యూనివర్స్ మన ఎవ్రీ మూమెంట్‌ని స్టోర్ చేస్తుందని కొన్ని థియరీస్‌ని చదివాను. విశ్వంలో ప్రతి చిన్న కదలిక ఒక ఇన్ఫర్మేషన్ ట్రేస్‌ని వదిలి వెళ్తుంది. కాంతి రూపంలోనో, గ్రావిటేషనల్ వేవ్స్ రూపంలోనో. ఆ డేటా స్పేస్‌లో ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒకవేళ మనం ఆ కాంతిని లేదా ఆ తరంగాలను మళ్ళీ కనిపెట్టే టెక్నాలజీని కనిపెడితే మనం మన స్కూల్ రోజులను ఒక సినిమాలాగా చూడొచ్చు. అయితే అసలు మనం గతాన్ని చూడడం గురించి మాట్లాడే ముందు, మనం ఒక వస్తువుని ఎలా చూస్తామో అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్ ప్రకారం మనం దేన్నైనా చూస్తున్నామంటే, దాని మీద పడిన లైట్ రిఫ్లెక్ట్ చెంది మన కంటికి చేరితేనే అప్పుడు మనకు ఆ వస్తువు కనబడుతుంది. అండ్ కాంతి వేగం సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్లు. ఇది చాలా వేగం. కానీ అనంతం కాదు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు ఇప్పటివి కావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటరీ అనే నక్షత్రం నుండి కాంతి మనల్ని చేరడానికి 4 ఏళ్లు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఆ నక్షత్రం యొక్క 4 ఏళ్ల క్రితం నాటి రూపాన్ని. కొన్ని నక్షత్రాలు కాంతి భూమిని చేరడానికి వేల ఏళ్లు పడుతుంది. అంటే మనం ఆకాశంలో చూసేది ఒక రకమైన గోస్ట్ ఇమేజెస్. మనం నక్షత్రాలను చూడటం లేదు, వాటి గతాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఇదే లాజిక్‌ని మన జీవితానికి అప్లై చేద్దాం. మీరు 10 ఏళ్ల క్రితం మీ స్కూల్ గ్రౌండ్‌లో సైకిల్ తొక్కుతున్నప్పుడు మీ మీద పడి వెనక్కి వెళ్ళిన కాంతి కిరణాలు ఆగిపోలేదు. అవి స్పేస్‌లో ప్రయాణిస్తూనే ఉన్నాయి. అవి ఇప్పుడు భూమికి 10 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఒకవేళ అక్కడ ఎవరైనా ఒక అద్భుతమైన టెలిస్కోప్‌తో భూమిని చూస్తే వాళ్లకు మీరు స్కూల్‌లో ఆడుకుంటున్న దృశ్యం లైవ్‌గా కనిపిస్తుంది. యూనివర్స్ మీ ప్రతి కదలికను కాంతి రూపంలో ప్రసారం చేస్తూనే ఉంటుంది. అండ్ క్వాంటం మెకానిక్స్‌లో ఒక ప్రాథమిక నియమం ఉంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ నెవర్ లాస్ట్. సమాచారం ఎప్పటికీ నశించదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక పుస్తకాన్ని తగలబెట్టారు అనుకోండి. అది బూడిదగా మారిపోతుంది. కానీ సైన్స్ ప్రకారం ఆ పుస్తకంలో ఉన్న సమాచారం పోలేదు. ఆ బూడిదలోని పరమాణువుల అమరిక, వెలువడిన పొగ, వేడి వీటన్నిటినీ మనం మళ్ళీ రివర్స్ ఇంజినీరింగ్ చేయగలిగితే ఆ పుస్తకాన్ని యథాతథంగా నిర్మించొచ్చు. మన జీవితం కూడా అంతే. మన ప్రతి కదలిక అణువుల మధ్య ఒక రియాక్షన్‌ను కలిగిస్తుంది. గాలిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవేళ వాటన్నిటిని మనం ఎగ్జాక్ట్ మూమెంట్‌లో రీకన్‌స్ట్రక్షన్ చేయగలిగితే మనం మన గతాన్ని అన్‌లాక్ చేయగలచ్చు. మేబీ పాస్ట్‌కి టైమ్ ట్రావెల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ విశ్వం ఒక భారీ హార్డ్ డిస్క్ లాంటిది. బ్లాక్ హోల్స్ గురించి మీకు తెలుసు కదా? స్టీఫెన్ హాకింగ్ ఇంకా లియోనార్డ్ సస్కిడ్ వంటి శాస్త్రవేత్తల ప్రకారం బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన ప్రతిదీ దాని ఉపరితలం మీద ఒక 2D కోడ్ లాగా స్టోర్ అవుతుంది. దీన్నే హాలోగ్రాఫిక్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఈ 3D ప్రపంచం మొత్తం ఒక 2D సమాచారం నుండి వస్తుంది. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీ స్కూల్ రోజులు, ఆ చల్లని గాలి అన్నీ ఈ విశ్వపు పొరల్లో క్వాంటం డేటా రూపంలో పదిలంగా ఉన్నాయి. ద బ్లాక్ యూనివర్స్ థియరీ.
దీని ప్రకారం సమయం అనేది ఒక నదిలా ప్రవహించదు. సమయం ఒక గడ్డకట్టిన ఐస్ బ్లాక్ లాంటిది. మనకు గతం గడిచిపోయినట్టు, భవిష్యత్తు రానట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ బ్లాక్లో ఒకవైపు నుండి ఇంకోవైపు కదులుతున్నాం కాబట్టి. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇలా అనుకుంటాం, పాస్ట్ అయిపోయింది, ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్ ఇంకా రాలేదు. కానీ ఈ థియరీ ప్రకారం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ ఒకేసారి యూనివర్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. మనకు మాత్రం ప్రెజెంట్ మాత్రమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ ఫిల్మ్ రీల్ని ఇమాజిన్ చేయండి. మూవీ రీల్లో అన్ని ఫ్రేమ్స్ ఆల్రెడీ ఉంటాయి, కానీ స్క్రీన్ మీద ఒక్కో ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. అలానే యూనివర్స్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈవెంట్స్ అన్ని బ్లాక్లో ఉన్నాయి. మన కాన్షియస్నెస్ మాత్రం ఒక్క మూమెంట్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కానీ వాస్తవానికి మీ స్కూల్ ఫస్ట్ డే ఎంత నిజమో, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న క్షణం కూడా అంతే నిజం. రెండూ ఒకేసారి ఉనికిలో ఉన్నాయి. ఒకవేళ మనం ఆ డేటాను అన్లాక్ చేయగలిగితే మనం మన గతాన్ని ఒక వీడియోలాగా చూడొచ్చు. కానీ మనం దాన్ని మార్చలేం. ఎందుకంటే మనం చూస్తున్నది సమాచారాన్ని. ఒక సినిమాలోని హీరోని మనం ఆపలేనట్టే గడిచిపోయిన డేటాను మనం మార్చలేం. ఒకవేళ మార్చడానికి ప్రయత్నిస్తే అది క్యాజువాలిటీని దెబ్బతీస్తుంది. అంటే గతం మారితే వర్తమానం ఉండదు. అందుకే ప్రకృతి మనకు గతాన్ని చూసే అనుమతి ఇచ్చినా తాకే లేదా మార్చే అనుమతిని ఇవ్వలేదు. ఆ జ్ఞాపకాలు ఒక గ్లాస్ విండో అవతల ఉన్న అందమైన ప్రపంచం లాంటిది. చూడొచ్చు కానీ లోపలికి వెళ్ళలేం. నాకు తెలిసి యూనివర్స్ మన ప్రతి మూమెంట్ని రికార్డ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ స్టోర్ అవుతుందో మనకు తెలియదు. ఒకవేళ ఫ్యూచర్లో మన టెక్నాలజీ దానిని అన్లాక్ చేయొచ్చు. మేబీ మనకు తెలియని, మనం కనిపెట్టలేని ఏదైనా కొత్త పార్టికల్ మనతో ఇంటరాక్ట్ అవుతూ మన ఎవ్రీ మూమెంట్ని స్టోర్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఇందాక ఆ గాలి వీచినప్పుడు నాకు కలిగిన ఆనందం, ఆ చిన్ననాటి రోజుల్లో ఉన్న నిష్కల్మషం, ఇవే మనల్ని మనుషులుగా ఉంచుతాయి. సైన్స్ ఒకరోజు ఆ డేటాను అన్లాక్ చేసి మన కళ్ళ ముందు పెడుతుందేమో. మన చిన్నప్పటి స్నేహితులతో మనం ఆడుకుంటున్న ఆటలను మళ్ళీ ఒక స్క్రీన్ మీద చూసుకుంటామేమో. అప్పటి వరకు ఈ ప్రకృతి ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను ఆస్వాదిద్దాం. ఆ చల్లని గాలి వీచినప్పుడు, మట్టి వాసన వచ్చినప్పుడు కళ్ళు మూసుకోండి. మీ మెదడు ఇప్పటికే ఆ డేటాను అన్లాక్ చేసే కీని కలిగి ఉంది. మన జ్ఞాపకాలే మన వ్యక్తిగత టైం మిషన్లు. మీకు మీ స్కూల్ రోజుల్లో అత్యంత ఇష్టమైన మెమరీ ఏంటి? ఆ గాలి వీసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుందో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ సైన్స్ టాపిక్తో కలుద్దాం.